హాయ్ ఫ్రెండ్స్, సంతోష్ రియల్ టెక్ మంత్రా ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు నా ఛానల్లో ఎక్సెల్, వర్డ్కి సంబంధించిన వీడియోస్ని చూశారు. ఇకపై మీరు డిటిపికి సంబంధించిన వీడియోస్ కూడా చూస్తారు. సో ఇక్కడ ఈ వీడియోస్లో నేను డిటిపికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే ఫస్ట్ పేజ్ మేకర్, తర్వాత కోరల్ డ్రాకి సంబంధించిన కొన్ని క్లాసెస్ నేను చెప్పబోతున్నాను. సో డిటిపి అనేది ఏంటి? డిటిపి డెస్క్టాప్ పబ్లిషింగ్ అంటాం. డెస్క్టాప్ పబ్లిషింగ్ అనగా ఏంటి అంటే, డెస్క్టాప్ అనేది ఏంటి అంటే కంప్యూటర్, పబ్లిషింగ్ అంటే ప్రింట్ మీడియా. అంటే ఒక సిస్టంలో, ఒక కంప్యూటర్లో మీరు టైప్ చేసి మీరు దాన్ని ప్రింట్ చేస్తే దాన్ని మనం డిటిపి అనొచ్చు. దీనికోసం మనం ఏమేం వాడచ్చు అంటే నోట్ ప్యాడ్ వాడచ్చు, వర్డ్ వాడచ్చు, ఎక్సెల్ వాడచ్చు, పేజ్ మేకర్ వాడచ్చు, కోరల్ డ్రా వాడచ్చు, ఫోటోషాప్ వాడచ్చు, ఇంకా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మనకి ఇందులో ఫస్ట్ మనకేంటి అంటే పేజ్ మేకర్కి సంబంధించినవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ పేజ్ మేకర్ అనేది ఏంటి అంటే ఇది వచ్చేసి అడోబీ వాళ్ళది. సో ఇందులో నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటి అంటే అడోబ్ PageMaker 7.0. ఇందులో 6.5 ఇలా చాలా వర్షన్స్ ఉన్నాయి. కాకపోతే 7 ఈజ్ ద లాస్ట్ వర్షన్. ఈ లాస్ట్ వర్షన్ తర్వాత మనకేంటంటే ఇక పేజ్ మేకర్లో అప్డేట్ లేదు. తర్వాత ఇన్డిజైన్ అని వచ్చింది, కానీ అది కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకు అంటే అది కాంబినేషన్ ఆఫ్ పేజ్ మేకర్ అండ్ ఫోటోషాప్ రెండు కలిపి. సో హౌ టు స్టార్ట్ ఏ పేజ్ మేకర్ చూద్దాం ఇప్పుడు. సో జనరల్గా మన అన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసినట్టే స్టార్ట్లో ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళితే ఇక్కడ అడోబ్ అనే ఫోల్డర్లో అక్కడ మీకు PageMaker 7.0 అడోబ్ PageMaker ఫోల్డర్లో PageMaker 7.0 దాన్ని క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఈ స్క్రీన్తో వస్తుంది మనకి. సో ఇలాగే కాకుండా మనం రన్ కమాండ్లోంచి కూడా మనం ఓపెన్ చేయొచ్చు. నువ్వు కొట్టేసేయండి, ఇక్కడ ఇలా ఓపెన్ చేయొచ్చు. లేదంటే యూ కెన్ గో విత్ రన్ కమాండ్, విండో ఆర్, అందులో PM70 అని టైప్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. అలా కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. ఈ రెండు మెథడ్స్లో ఏ విధంగా అయినా ఓపెన్ చేయొచ్చు. సో అయితే ఇక్కడ ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పేజ్ మేకర్లో, నాట్ ఓన్లీ పేజ్ మేకర్, ఏ అప్లికేషన్లో అయినా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ సైజులో మనం డిజైన్ చేయాలి అనేది మనకి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఫైల్ మెనూలోకి వెళితే మీకు న్యూ అనే ఆప్షన్ ఒకటి ఉంది మనకు, చూసారా, న్యూ కమాండ్. సో దీని కీబోర్డ్ షార్ట్కట్ వచ్చేసి Ctrl+N కూడా ఉంది. Ctrl+N కొట్టేయగానే మనకు వచ్చేస్తుంది మనకి. దీన్ని డాక్యుమెంట్ సెటప్ అంటాము. సో ఇక్కడ పేపర్ సైజ్, మీకు ఏ సైజ్ కావాలో అది ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లిస్ట్లో కనుక మీకు ఆ సైజ్ లేకపోతే కింద డైమెన్షన్స్లో విడ్త్ అండ్ హైట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇచ్చేది విడ్త్, సెకండ్ ఇచ్చేది హైట్. సో ఇక్కడ ఓరియంటేషన్ టాల్ ఆర్ వైడ్. అదే మనం వర్డ్ విషయానికి వస్తే పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అంటాము. ఇక్కడ వచ్చేసి టాల్, వైడ్ అంటాము. ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, డబల్ సైడ్, ఫేసింగ్ పేజ్ అనేసి. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం దీనికి అన్చెక్ చేసేయండి ఈ ఆప్షన్స్ని. ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పేజెస్. ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చేసి 1, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చేసి 999. ఒకవేళ మీరు 1000 పేజెస్ ఇచ్చినా కూడా మీకు అక్కడ కమాండ్ ఇస్తుంది మనకి. నెంబర్ ఆఫ్ పేజెస్ పర్ పబ్లికేషన్ మస్ట్ రేంజ్ ఫ్రమ్ 1 to 999 వస్తుంది, మీకు ఎర్రర్ వస్తుంది మనకి, ఎందుకంటే 1000 పేజెస్ని సపోర్ట్ చేయదు. సో ఇక్కడ ప్రస్తుతానికి నేను ఒక పేజే పెట్టుకుంటున్నాను. స్టార్ట్ పేజ్ నెంబర్ ఎక్కడి స్టార్ట్ అవ్వాలన్నది కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మార్జిన్స్, లెఫ్ట్ సైడ్ ఎంత, రైట్ సైడ్ ఎంత, టాప్ ఎంత, బాటమ్ ఎంత అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ అవుట్పుట్ రిజల్యూషన్ 300 పెట్టుకోండి. అండ్ కంపోజ్ టు ప్రింటర్, ఆల్రెడీ మీకు ఏదైనా ప్రింటర్ ఉంటే ప్రింటర్ చూస్ చేసుకోండి, లేదంటే వదిలేయండి దాన్ని అలాగా. సో ఇక్కడ పేజ్ మేకర్లో మనం క్రియేట్ చేసే ఫైల్ని ఏమంటాము అంటే PageMaker డాక్యుమెంట్ అంటాం. దాని ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .pmd అని ఉంటుంది మీకు. సో దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ.